వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో జరుగుతున్న వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు జేఏసీ నాయకులు. ఎన్డీఏ హయాంలో గత 2 ఏళ్లలో 3 రైలు ప్రమాదాలు జరిగాయన్నారు. అందులో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్న రైల్వే మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గతంలో ఏదైనా రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. తక్షణ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు జేఏసీ నేతలు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంటనే అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రిగా వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంటనే కేంద్ర రైల్వే మంత్రి వెంటనే రైల్వే మినిస్ట్రీ కనకయ్య ఏదైతే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏదైతే కేంద్ర మంత్రిగా లాస్ట్ టైం కూడా ఆయన ఫెయిల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఏదైతే వరుసగా 3 యాక్సిడెంట్లు అయినాయో, నిన్న కూడా మా స్టేట్లో గూడ్స్ లైన్ క్లియర్గా ఇచ్చి అక్కడ మంటలు చెలరైంది. అది కూడా మనం చూసినాం. కాబట్టి ఈ యాక్సిడెంట్లకు అన్నిటికి కూడా బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మరియు గౌరవ ప్రధానమంత్రి గారికి ఇలాంటి వారికి అర్హత లేని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి దేశంలో ఉన్నటువంటి అగౌరవపరచకుండా దేశమంతా ప్రపంచమంతా చూస్తుంది. కాబట్టి మీరు తక్షణమే అతన్ని రిమూవ్ చేసి వెంటనే కొత్త మంత్రిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.